అయ్యో పెద్దలారా ఒక్క చేతి దానమొప్పం ఎంతసేపు చెప్పినా మరి ఒంటి చేతి దానమొప్పం అంటున్నారు. ఒంటి చేతి దానం అంటే నీ భార్య పెట్టేది 2 దోషులు ఆర్పినా, నువ్వు పెట్టేది 3 దోషులు ఆర్పినా, కూడా 5 దోషులు ఆర్పిన పెడితే పట్టిన వాళ్ళకు మరి ఏనాడు పరగదు, పెట్టిన వాళ్ళకు మోక్షం ఉంటుంది. పెద్దలారా ఎంత పని అయిపోయా నాకు పెద్దలారు. ఈ రోజుల కూర చేసిన దానం అంతా ఎంత అయిపోయా నాకు పెద్దలారా. అయ్యా పెద్దలారా, ఒకవేళ మీరు ఎన్నడు వస్తారో మరి వచ్చే వరకు నేను ఎన్నడు కాలు తొక్కి కళ్యాణం అంతా ఏరు వాటి కోలు చూస్తున్నా. పెళ్లి మీద ప్రేమలు పుట్టించారు, లంకాల మీద బుద్ధులు పుట్టించారు, మధుల మీద మనసులు పుట్టించారు. కైలాసము మూడంటి మానల్ని శ్రీశైలం వెళ్ళిపోతున్నాము. ఎవరికల్లా 5 ఎకరాలు కుమార 5 ఎకరాల వరకు నువ్వు లంక వాడాలి. ఆ ప్రకారంగా మరి సరే పెద్దలాడ చెప్పిండు. భార్య పెట్టే 2 దోషులు ఆర్పణ, నేను పెట్టే 3 కూడా 5 దోషులు ఆర్పణ పెట్టి మీ పాదాలు మొత్తము వాళ్ళకు మోక్షం ఉంటుంది, పట్టిన వాళ్ళకి బరకత ఉంటుంది అంటే మల్లారెడ్డి చౌదరి మరి అక్కడ చూడు మరి ఏనాడు మేము వెళ్ళిపోతున్నామని మల్లారెడ్డి చౌదరి అక్కడ చూసే వరకు పర్వతాల శివుడు మల్లన్న గుండె గుబులు మంటనే కార్యాలు కలుగుతున్నాయి, పిక్క జల్లు మంటుంది మల్లయ్యకు. పర్వతాల శివుడు మల్లయ్య తమ్ముడా సంగయ్య ఈ కచ్చేరి కాడ ముందు నేను అమ్మవారు పోయేస్తాను పర్వతాల మల్లన్న. ముత్యాల పట్టు వాసిలో కొట్టి కడగడ తర్వాత కొట్టింది మల్లయ్య.
రామ
మల్లవైంద్రమణి పానానికి అని ఈ నీలమ్మకు మరి లేక లేక కలిగింది 7 తోడబుట్టిన అంశం కడుతుంది ఇద్దరైన మేడలైన ఎండి బంగారం పొద్దు చూస్తే పట్నం పొన్నలంగడి బాబు చూస్తే పట్నం మల్లెలంగడి ఏర్పడుతుంది పని పడ్డప్పుడే పాత బట్టలు కూడా కాదురా ప్రకారంగా బ్రాహ్మణంగా పంచాంగాలు కట్టలు మరి వేయబట్టినము పంచాంగాలు కట్టలు మరి 7 పదాలు 7 బ్రాహ్మణులు అందరూ ఒకటే మాట అనుకున్నారు 7 పత్రాలు 7 బ్రాహ్మణులు 16 మంది అయినా ఓ నీలమ్మ ఈ సంక్రాంతిని నిలబెట్టింది కాబట్టి ఈ సంక్రాంతి చెప్తే దౌలేని లెక్కం దగ్గర వచ్చింది ఎడలేని లెక్కము 7 గడియలే ఉన్నది గడియ చెప్తే మరి 12 ఏళ్ళ లెక్కం లేదు నీలమ్మ ఈ సంక్రాంతి కింద లెక్కము ఏమైనా పూల పనులు గీల్ పనులు పూసుకోవడం మన పిల్లగాడు అర్పించుకున్నాం అనుకో ఉగాది దాకా నీ కొడుకు రాసి మీదనే ఉంటాడు ఎప్పుడుగా సంక్రాంతి మొదలు ఉగాది దాకా లెక్కాలి రాసి మీద ఉంటాడు అనుకో సంక్రాంతి కింద మొదలు పెట్టాలనుకో 12 ఏళ్ళ దాకా లెక్క వల్ల లేదమ్మా మరి పిల్ల ఎక్కడ కావాలి మరి సొరగాని ఇల్లు మీరు దొరుకుతారు ఇల్లు తిరుగుతారు మరి సత్యనారాయణ కథలు హోమాలు లగ్నాలు ఇళ్ళ పూజలు అన్ని మేమేమో పటేళ్ళ బయటవి సొరల బయటవి ఏ ఇంటికి పిల్లకు పోవాలి బ్రాహ్మణి వాళ్ళు కాబట్టి మీరే వెళ్ళిపోయి నా కొడుకు మల్లయ్య పిల్లని ఇవ్వాలి మల్లయ్య దగ్గర పిల్లని చెప్తే సేరు వెళ్ళ మరి సెలవులకు మాన్యము తొక్కు చిన్న అంటూ ఇస్తున్నా బతకనికి ఆవులాగలు ఇస్తున్నా అల్లాయి బతకనికి ఆవులాగలు కొట్టిస్తా నీకు మంచిగా బ్రాహ్మణ వాళ్ళారా కొడుకు దగ్గర పిల్లని తోలుకోరా కొడుకు దగ్గర పిల్లని తీసుకురావాలి ఇల్లమ్మా నువ్వు అన్ని మధ్యలో చేసిన వారి శరద వస్త్రం దానం చేయాలి శరద వస్త్రం ఏంటి వస్త్రం ఇంకా ఏడాది అయితే పోతుంది ఏడాది దాక్కుంటుంది 5 3 పుర్రు పుర్రు అంటది చెడును వస్త్రం అంటే నీరమ్మా ఇంటావు నీరమ్ము మత్త చేరు బాయి మాకు ఇలా మరి రాసి నీరమ్మా బ్రాహ్మణులకు ఇచ్చి ఇయ్యలేదని మరి ఏనాడనగా శాసనాల బండ మీద పేరు కొట్టి ఇయ్యాలి అది మత్త చేరు బాయి బ్రాహ్మణులకు దత్తోగా మరి రాసి ఇయ్యాలి చెడును వస్త్రం అంటారు నీరమ్మా మరి ఏనాడు శాసనాల బండ మీద మరి బ్రాహ్మణులకు దత్తోగా మరి భక్త చేరు బాయి నామ రాసిస్తే కొడుకు ఒకవేళ కనుకనే మీ పేరునాడు శాసన బండ మీద శాసనాలు పట్టిస్తున్నా అదే పర్వాలేదు భక్త చేరుబాయి మీకు ఇనామని రాసిచ్చిన కాగితం కలం రాసిచ్చేసిన అయితే కానీ ఈ ఉగాది అంటే రూపుకోడు పట్టున్నాయి మీద ఎండ కొట్టకుండా గొడుగులు కూడా ఇవ్వాలి తల్లి అదే పర్వాలేదు గొడుగులు కూడా మీకు ఇస్తున్నా వాళ్ళకు కూడా పాపోసులు ఇవ్వాలి కదా 7 జతలకు పాపోసు ఇస్తున్నాం అయ్యో నీలమ్మా పూటకు పుట్టాడు సందీప్
పిల్లని తినాలి నా కొడుకు సక్కగా చూస్తే కొడుకు కంటే ఏడుకడ ఎక్కువ అమ్మాయిని తేవాలి తెస్తాం అని చెప్పి ఈ ప్రకారంగా నీలమ్మ దగ్గర యాదిరెడ్డి దగ్గర తప్పమని రాసుకున్నారు గాడి పోతున్నారమ్మో మల్లారెడ్డి చౌదరి నీకు పిల్ల కొర పోతున్నామయ్యా పిల్ల కొర మీ అమ్మకి తెలియకుంటే ఏమన్నా ఇచ్చేది ఉంటే మీకు మా తల్లి నీలమని గుమ్మడికాయ బంగారం మీకు ఇస్తున్నా బంగారం ఇస్తున్నా కానీ నాకనక పిల్లలు ఎక్కుండాలి బాల సక్కదానమే దీపం లేకుండా దీపం ఉన్నట్టుండాలి చూస్తే ఆకలితో బాలు దూపలమనాలి కరెంటు లేకుండా ఎలుగులు పెట్టినట్టు అడవిలో చక్కదనం ఉండాలి ఆ పిల్ల ముఖం చూస్తేనే పెట్టుకుంది కట్టు ఉండాలి ఆ పిల్ల ముఖం చూస్తేనే ఓడికి ఆకలి కావద్దు దూప కావద్దు ఆ పిల్ల ముఖం చూస్తే ఎంత తల్లినట్టు కావాలి అట్లుండాలి నాకు పిల్ల అంటే వేరేదనుకో అట్లా వింత నాకు పిల్లలు వేరేదనుకో ఇక ఆ తారగతల పండు నేను పట్టేనా పిల్లలు సక్కదనం లేకుండా తెస్తే బంగారం ఉట్టి ఇస్తలేము సరే నీకు దగ్గర పిల్లలు తేవాలి నీకు దగ్గర పిల్లలు తేవాలంటే నువ్వు ఎప్పుడు మా ఎమ్మడు ఉండవుగా మా నీదేమన్నా మన చిత్రపూట రాసిస్తావా చిత్రపూట రాసిస్తున్నాయి ఇవో చిత్రపూట ఇదా కర్రె ఉందేమా మీద కనకాంది ముఖం నాది కనగల్ల ముఖం అయ్యయ్యో దైవమా అయ్యయ్య దగ్గర మరి ఏనాడని గుమ్మడికాయ ఎంత పానమని ఏనాడు దానం తీసుకున్నారు ఇరుగుదట్ట దాడిపోయాడు పరమాత్మ మల్లయ్య దారం పొడవ తీసిన చిత్రపటం తీసిన మల్లయ్య చెప్పుడే నాకు దగ్గర పిల్లలు మరి ఏనాడు బ్రాహ్మణుల చేతులా మరి ఫోటో పెట్టిండు
అరే నాగభూషణమయ్యా అరే గుల్లమీ రామయ్య లాస్ట్ క్వశ్చన్ కాబట్టి అనంతరంలో లాస్ట్ క్వశ్చన్ కాబట్టి జాగ్రత్త పోతే గుల్ల మీద ఇచ్చిన జాగా పండగ ఇచ్చే వరకు పండగ కట్టుకున్న వాడు గుల్ల మీద రామయ్య అంటాం ఈ మనిషి కాడ ఈ ముసలోని కాలు పెట్టుకోవాలా ఇంటి పట్టుకుని పరిశ్రమ తీసుకోపోయినాడు నడవడు మనం నడవలేదు అని చెప్పి అంత మందిలో మరి ఏనాడు లేదు మరి పండు ముసలోని మరి చెట్టు కాడ కావాలి పెట్టిండు నాలుగు రాజ్యాలు నవ్వకుండా భూములు తిరిగి మరి ఎవరైనా ఇక్కడికే రావాలి బ్రాహ్మణులైనా కలుగురాలు మీకు రాళ్ళని అరిగిపోయింది నాకు చెప్పులు అయితే ఎక్కడికైనా కానీ మనకి ఎవరికి పిల్లలు దొరకలే పిల్లలు తీసుకోకుండా మరికాల సాయిపడి తానే తలపడి దానికి గమనించుకుంటూ అదే అన్నా ఒకవేళ అన్నయ్య చేతి లోపల మన ప్రాణము పోతుందేమో రా అన్నా
అన్న పిల్లని తీసుకోకుండా మళ్ళీ వేయమంటే మళ్ళా ఏమన్నాడు తలపని తీస్తా అన్నాడు అని పోయేది అయినా వాళ్ళ కొడుకు ఒక బిడ్డే పెళ్ళావు నేను ఈడ మురి పెట్టుకున్నా అదే ఏమి చేద్దాంరా మన మళ్ళీ దేవుని చేతులు ఆడిపోయిందంటే పిల్లని నేలని ఏడ తప్పుతాడు మరి ఏనాడు మొద్దు మారు మొద్దు గమనికములు గట్టి గంటలో తలమల్లి ఏడున్నాడు మామూలు వల్ల ఏనాడు ఏడుగురు పట్టాలు ఏడుగురు మమ్మల్ని మనిషి చెట్టు కిందకి వచ్చిండ్రు ఆయన చేతిలో పోయే ప్రాణాలు మనం ఇంకే మనిషి చెట్టుకు ఊడలు నీరి మనం ముందు పెట్టుకుందామని బ్రాహ్మణ చచ్చిపోతా మళ్ళీ నా లింగాల చెల్లెరా శాంతాబాయి కొల్లాపురి పట్ల నుంచి వచ్చి మనిషి కింద వదిలి పెట్టుకుంటారు మీరు. ఇక్కడ మేము మల్లన్న దాకా పిల్లలు తెద్దామని పోతే ఎక్కడ దిగినా మల్లన్న దాకా పిల్ల దొరకలే.